హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. మామూలుగా కార్తీక మాసంలో వనభోజనాలు అనేవి జరుగుతూ ఉంటాయి కదండి. అదే విధంగా ఇక్కడ కావలి చెరువు కట్ట దగ్గర ఉన్న శివాలయం దగ్గర అయితే కార్తీక వనభోజనాలు జరుగుతున్నాయి. ఆ కార్తీక వనభోజనాలు దేనికి సంబంధించి అంటే విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజనాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంటే విశ్వబ్రాహ్మణ సంబంధించి పెద్దలందరూ కూడా ఇక్కడికి చేరి, భక్తులు అందరూ కూడా ఇక్కడికి చేరి హ్యాపీగా వనభోజనాలు అనేవి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరి అందరూ కూడా ప్రతి ఒక్క బంధువులతోటి, పిల్లలతోటి, పెద్దలతోటి ఎంతో ఆనందంగా అయితే ఈ వనభోజనాలన్నింటినీ కూడా ఆస్వాదించి సంతోషాన్ని పొందడం అయితే జరుగుతుంది. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది. ఈ వనభోజనాలకు సంబంధించి ఇంకా కొన్ని విషయాలు అనేవి మనం తెలుసుకున్నాము. ఈ విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించి కొంతమంది పెద్దలైతే మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకున్నాము. అవి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఇలాగే ప్రతి సంవత్సరం జరుగుతుంటాయా లేదా, ఇంకా ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి అన్న విషయాలు కూడా వాళ్ళని అడిగి మనం తెలుసుకున్నాము. సో ఇక్కడ మనతో ఉన్నారు విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు అయితే మనతో ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు పుత్తూరు సుధాకర్ ఆచారి, కావలి పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని. నమస్తే సార్. ఇక్కడ విశ్వబ్రాహ్మణ సేవా సంఘానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కార్తీక వనభోజనాలు చేస్తారా? ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మన పూర్వీకుల కాలం నుంచి ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమం అదే ఆనవాయితీగా ఇదే స్థలంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీ ప్రకారంగా ఇక్కడ కావలి చెరువు మన స్వామివారి గుడి దగ్గర అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వనభోజన కార్యక్రమం జరుగుతుంది కార్తీక మాసంలో? దాదాపు మాకు తెలిసి 20-30 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఇంకా వనభోజనాలు కాకుండా ఇంకేదన్నా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా? పిల్లల ఆటల పోటీలు, డాన్స్ ప్రోగ్రామ్స్ పిల్లలకి అవి జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వాళ్ళకి చిన్న చిన్న బహుమతులు ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకా కూడా మనతో ఈ విశ్వబ్రాహ్మణ సేవా సంఘానికి సంబంధించిన సెక్రటరీలు కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అయితే మనతో ఇక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు నాగాచారి. అసలు ఈ కార్తీక వనభోజనాలు స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటి? ఇది గత పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది. మా కుటుంబ పెద్దలు కానీ విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ మహాకాళేశ్వర దేవస్థానం అంటే కావిలి చెరువు దగ్గర పరమేశ్వరుని గుడి ఉంది. ఇక్కడ అందరూ కూడా ఇక్కడ అన్ని చెట్లు, ఉసిరి చెట్టు అని అన్ని చింత చెట్లు, మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది. అందువల్ల తరతరాల నుంచి కూడా ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ వనభోజనాల కార్యక్రమం నిర్వహించి అందరూ వచ్చి ఇక్కడ స్వీకరిస్తూ ఉంటాం. కార్తీక మాసంలోని వనభోజనాలు పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి సార్? అంటే కార్తీక మాసం అంటే అందరూ కూడా ఉపవాసాలుండి ఆ పరమేశ్వరి ధ్యానంలో ఉంటారు. అందరికీ తెలిసిందే, దీపారాధన చేసుకుంటూ ఆ పవిత్రతను అలాగే కొనసాగిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఎల్లవేళలా కుటుంబ సభ్యులందరి మీద ఉండాలని ఇది నిర్వహిస్తూ ఉంటాం. అంటే మహిళలందరికీ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఆటపాటలు అనేవి ఉంటాయా? బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పెద్ద చిన్న అందరూ కూడా కలిసి మెలిసి ఎంతో హాయిగా ఇక్కడ పిల్లల కాడి నుంచి పెద్దల దాకా కూడా ఇప్పుడు దాకా ఆటల పోటీలు, గేమ్లు జరిగినాయి. చిన్న చిన్న బహుమతులు కూడా ఇస్తూ ఉంటాము. అది చాలా సంతోషకరమైన విషయంగా మేము చేసుకుంటా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే విధంగా ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు పడుగుపాటి సుబ్బనాచారి. సో ఈ కార్తీక మాసంలో పిల్లలందరికీ గిఫ్ట్లు ఇస్తాము అని చెప్పని అంటున్నారు కదా, ఏ ఏ రకాలైన గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు? రకరకాలుగా ఇస్తూ ఉంటాం. ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూ ఉంటాం. పిల్లలకి ఉపయోగపడే విధంగా ఇస్తుంటారు. ఇస్తూ ఉంటాం. ఎలాంటి రకాలైన ఆటలు పెడుతూ ఉంటారు? ఇదే ఏదో ఒకటి మామూలు పిల్లలకు సంబంధించిన ఆటలు ఏదో ఒకటి పెడతా ఉంటాము. ఈ కార్తీక మాసంలో వనభోజనాలకి సంబంధించి విశిష్టత మాతో చెప్పండి సార్. కొంచెం శివుడికి ప్రాముఖ్యత. అందరూ ఒక్క పొద్దులుండి మామూలు కార్తీక మాసం అంటే ప్రాధాన్యత కదా. అందువల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ కావలి చెరువు దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా శివుడికి ప్రాధాన్యత కార్తీక మాసంలో వనభోజనాలు పెడతాము. 4 వారాల్లో ఒక వారం ఏదో ఒక వారం పెడతాం. కార్తీక మాసం మొదట్లో ఎక్కువగా పెడుతుంటారా, చివరిలో ఎక్కువగా పెడుతుంటారా? ఫస్ట్ కాదు, ఇప్పుడు అవకాశం కుదిరి వర్షాలు ఉంటాయి. ఈ టైంలో వర్షాలు లేనప్పుడు మామూలుగా అనుకూలంగా చూసి ఈ 4 వారాల్లో ఏదో ఒక వారం పెడతాం కంపల్సరిగా. ఇక్కడ ఇంకా మనతో కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు నాగార్జునాచారి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు సార్?
నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఈ 10 సంవత్సరాలలో మీరు ఏం గమనించారు ఈ కార్తీక వనభోజనాలలో? కార్తీక మాసం వనభోజనాలంటే కార్తీక మాసంలో శివుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక్క పొద్దులుండి అందరు కలిసి ఒక రోజు ఐక్యతగా కలిసి పూజ చేసుకుని భోజనం చేసుకోవటం అనేది ఒక మంచి విశేషం. విడిగా అంటే ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి అందరు కలిసి ఒక దగ్గర భోజనం చేసుకోవటం అనేది వాళ్ళలో ఉన్న ఐక్యతను బయటకు తెలిపేది కార్తీక మాసంలో వనభోజనాల కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. అందుకోసం మా యశోబ్రాహ్మణులు అందరూ ఇక్కడ చాలా మంది వస్తుంటారు. ఆటల పోటీల్లో కానీ అన్నింటిలో బాగా పాల్గొంటారు. వాళ్ళకి ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తూ ఉంటాము. ఇట్లా కలిసి చేసుకోవడం అనేది చాలా మంచిది. ఒకరికొకరికి మంచి సంబంధ భావాలు ఉన్నట్టుగా భావించి ఈ కార్యక్రమం అనేది పూర్వీకులు మాకు పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు కార్తీక మాసం అంటే ఏంటి అండి? మామూలుగా శివుడిని కానీ ఆ మహావిష్ణువు కానీ ఎంతో భక్తితోటి పూజించుకుంటూ ఉంటారు. ఈ కార్తీక మాసం అంటే ఏంటి అంటే ఈ కాలంలో చెట్లు ఎక్కువగా పూలు పూస్తూ ఉంటాయి, చిగుర్లు పెడుతూ ఉంటాయి. అంటే ఇది ఆకురాలని కాలం అన్నమాట. ఈ కాలంలో చెట్ల కింద కూర్చొని భోజనాలు చేయడం అనేది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ కారణంగానే మన పూర్వీకులు కూడా కార్తీక మాసంలో వనభోజనాల పేరుతోటి బంధువులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరిలో కూడా ప్రేమానుభావాలు అనుబంధాలు పెరిగే విధంగా కనిపెట్టడం అయితే జరిగింది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అన్నదాన కార్యక్రమం కూడా ఆల్రెడీ రన్ అవుతూ ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎన్నో రకాల వంటలు అనేవి కూడా పెడుతున్నారు. ఇక్కడ మనం కొంతమందిని కూడా అడిగి తెలుసుకుందాం. నాన్న ఏం పేరు మనది? లాస్యప్రియ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఇక్కడికి? కావలి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఈ సంవత్సరమేనా అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారు? ప్రతి సంవత్సరం వస్తున్నాం అండి. ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసంలో వస్తూ ఉంటారా? ఇక్కడ ఏ ఏ రకాలైన ఆటలు ఆడుతుంటారు మీరు? కుర్చీ పోటీలు, డాన్సింగ్ అన్ని చేస్తుంటారు. మీకు బాగా సరదాగా ఉంటుందా ఇలా ఆడుకోవడం అంతా? ఇంకా మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మీ పేరు? లక్ష్మి. మేడం, ఈ కార్తీక మాసంలో మామూలుగా వనభోజనాలు అంటే మహిళలందరూ కలిసి హ్యాపీగా వంటలు చేసి పెట్టి బంధువులందరినీ పిలుచుకొని చేసుకుంటూ ఉంటారు కదా, అలాగా మీ బంధువులందరినీ కూడా మీరు పిలుస్తూ ఉంటారా? మా బంధువులు అందరం వచ్చినాము, అందరం కలిసి వస్తాము. ఏ ఏ వంటలు చేస్తూ ఉంటారు? వాళ్ళందరం వస్తాము. ఇక్కడ గేమ్స్ అన్ని కాసేపు హ్యాపీగా ఎంజాయ్ చేసి సాయంత్రానికి వెళ్తాము. ఎలాంటి వంటలు చేస్తూ ఉంటారు? పిండి వంటలు, పులిహార, పొంగలి, బజ్జి, ఇంకా రొటీన్. నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు ప్రమీల రాణి. అమ్మ, ఈ కార్తీక మాసంలో ఈ వనభోజనాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటో చెప్పండి. కారణం అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో పెద్దల కాలం నుంచి వస్తుంది. ఇప్పుడు వనభోజనం అనేది ఏంటంటే అందరినీ నలుగురిని మనం ముఖ్యంగా ఏ చెట్టు కింద వనభోజనం చేస్తే మంచిది అంటారు? అంటే శివుడు పార్వతి వాళ్ళిద్దరు దంపతులు, ఆ దంపతులు మెయిన్ ఏంటంటే శివుడు పార్వతి అనేది వాళ్ళిద్దరు మెయిన్ ఆ దంపతులనే మనకి పురాణం నుంచి మనకి తెలుసు. మనకి కాకపోతే అంటే అంటూ ఉంటారు కదా ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే మంచిదని, ఇంకా చాలా చాలా చెట్లు చెప్తూ ఉంటారు. నేను చిన్నదాన్ని కాబట్టి నాకు తెలియదు. అంటే అంటే అలాంటి చెట్లు ఎలాంటి చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తే మంచిది అంటారు? కింద మంచిదండి. మెయిన్ ఉసిరి చెట్టు కింద అమ్మవారికి చాలా ఇష్టము. లక్ష్మీదేవికి గాని పార్వతికి గాని చాలా ఇష్టం ఉసిరి చెట్టు కింద గాని, మళ్ళీ రాగి చెట్టు కింద గాని, వేప చెట్టు కింద గాని, ఏ చెట్ల దగ్గర అయినా కూడా కూర్చుంటే అందరి దగ్గర గాని శివుడు పార్వతి లక్ష్మీదేవి వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ మెయిన్ గా ఇక్కడ మనకి జరుగుతుంది అంటే విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం తరపున ఇక్కడ మనకి అన్నదానం కానీ లేకపోతే వనభోజనాలు కానీ జరుగుతుంది కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలనుకుంటున్నారా? ప్రతి సంవత్సరం ఇలాగే జరపాలనుకుంటున్నాను, జరుపుతారు కూడా. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి మీరు? నాకు తెలిసినప్పటి నుంచి, నాకు బాగా తెలిసినప్పటి నుంచి వనభోజనాలు అనేది కంపల్సరీగా అంటే చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ ఇప్పుడు ఈ స్థాయికి అనేది వచ్చింది. అప్పుడు ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు వనభోజనాలు అనేది ఎలా ఉన్నింది, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? అప్పుడంటే అప్పుడు కొద్ది మందికి తెలిసేది, అప్పుడు తక్కువ కదండి, మీడియా గానీ ఫోన్లు గానీ అలాంటివన్నీ తక్కువ. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి ప్రబలం అయిపోయింది, ఎక్కువ ఇంకా స్థాయి పెరిగిపోద్ది. ఫ్యూచర్ కి ఏంటంటే ఇంకా రెట్టింపు అనేది అవుతుంది. అంటే ఇంకా ఫ్యూచర్ లో కార్తీక మాసం వనభోజనాలు అంటే ఒక పెద్ద పండగ లాగా చేసుకోవచ్చు, అంటే ఒక తిరునాళ్ళ లాగా కూడా వస్తాయి. ఇంకా దీనికన్నా ఇంకా బాగా వృద్ధిలోకి వస్తుంది, చేస్తారు కూడా అనేది నమ్మకం అయితే మాకైతే తప్పనిసరిగా ఉంది. విశ్వ బ్రాహ్మణ సంఘం వాళ్ళు బాగా చేస్తుంటారు వాళ్ళు.
ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించటం, రావటం, చేయటం, రండి తప్పకుండా అందరూ కూడా అని చెప్పటం అంతా అంటే ఒక అందరి బంధువుల లాగా రిలేషన్ కలుపుకోవడానికి ఇది ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది ఈ వనభోజనం అనేది. అంటే ఒకరి ముఖం ఒకరికి తెలియకపోయినా కానీ నేను ఇప్పుడు గమనించినట్లయితే చాలా ఆప్యాయంగా రాండి, తినండి, తిన్నారా అని చెప్పి అడగడం కూడా జరుగుతూ ఉంది. అంత ప్రేమ కలగడానికి గల కారణం ఏంటి? కారణం అంటే మనకి దినదిన అభివృద్ధి అని మనకి ఇప్పుడు రోజులు మారుతున్నాయి. ఇప్పుడు అప్డేట్ ని బట్టి మనుషులు కలయిక గాని, బంధువు ఒక దగ్గర చేరటం గాని, అందరూ ఒకరికొకరు పలకరించుకోవటం గాని, అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే బాగా మనకి వస్తున్నాయి అని పెద్ద సాంప్రదాయం మనకి చెప్తుంది. దాన్నే ఫాలో అయిపోతాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. నాన్న ఏం పేరు మనది? యశ్వర్ధన్. ఎప్పుడు వచ్చావు నువ్వు ఇక్కడికి? ఎన్ని గంటలకు వచ్చావు నాన్న? మార్నింగే వచ్చావా? నీకు తెలుసా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసా నీకు? ఇక్కడ కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తూ ఉంటారు. ఆ వనభోజనాలు అనేవి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నువ్వు ఏ ఆటలు ఆడావు పొద్దున్న నుంచి వచ్చి? ఏం ఆడలేదా? సరే, తినేసిన తర్వాత ఆడిపిస్తారు, బాగా ఆటలు ఆడుకో, సరేనా? ఓకే. ఇప్పుడు దాకా చూసారు కదండి, విశ్వబ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఇక్కడైతే కార్తీక మాసం వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపించాను కదండి. ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆత్మీయ అభిమానాలతోటి పలకరించుకుంటూ కూడా ఈ వనభోజనాల కార్యక్రమం అనేది సాగిపోతూ ఉంటుంది. ఇంకా గతంలో జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము ఇంకా డెవలప్ చేసుకుంటూ అందరినీ కూడా కలుపుకుంటూ పోతామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలైతే మనతో పంచుకోవడం జరిగింది. కెమెరామెన్ సాయి తోటి కామాక్షి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.